ఈనాటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మదనపల్లె బాగు కోసం, శాంతి కోసం వచ్చినటువంటి పెద్దలకు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. వినాయక చవితి కోసం కాబట్టి ఒకసారి గణేష్ మహారాజ్ జై కదా. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. మన మదనపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకునేటటువంటి వినాయక చవితిని ఈ సంవత్సరం కూడా మన అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ నిర్వహించుకున్నట్టు మనందరం కూడా కలవాలి, సమన్వయంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని నేను భావిస్తూ, ఖచ్చితంగా మదనపల్లిలో ఏదో గతంలో 1-2 సార్లు జరిగి ఉండొచ్చు సార్, కానీ ఆ బూత్ చూపి పదే పదే మదనపల్లి ఒక సమస్యాత్మకమైనటువంటి నగరం అని మా నగరానికి దయచేసి మీరు ముద్ర వేయకండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏ కార్యక్రమం అయినా ఎక్కడా కూడా వాళ్ళ పండుగలకైనా మా పండుగలకైనా ఎక్కడ ఆటంకం కలగలేదు. కాబట్టి మనందరం ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని, ఉత్సవాన్ని జరుపుకుంటాము. ఎవరికి ఈ హిందూ పండుగలు అనేటివి ఒక ధర్మానికి ప్రతీకగా మనం కూడా ఆలోచించాలి. గతంలో ఈ పండుగను ప్రారంభించినటువంటి ఏదైతే ప్రారంభంలో బాలగంగాధర్ తిలక్ గారి ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది ఈ దేశం కోసం, ఈ దేశ సంరక్షణ కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం. యువత అందరూ కూడా ఈ దేశం కోసం పోరాడాలి, దానికి ఒక వేదిక కావాలనేసి ఆ రోజు వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది యువకులు దాన్ని పక్కదో పట్టించినటువంటి కారణంగా మొత్తం పండగకే చెడ్డపేరు వచ్చే విధంగా ఈరోజు ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తాం. కాబట్టి ఆ కొంతమంది అయినా సరే ఏదైతే ఈ ఉత్సవాలను ప్రారంభించినటువంటి మన పెద్దలు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని మనందరం కూడా దయచేసి సార్ ఈ తరానికి, నేటి యువతకి ఏ ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ప్రారంభించారో తెలియదు. కాబట్టి వినాయక చవితి ఉత్సవ కమిటీ వాళ్ళు లేదా ఆ బస్తీలో ఆ ఏరియాలో ఉండేటువంటి విద్యావంతులు, మత పెద్దలు, మీలాంటి సిబ్బంది అందరం కలిసి ఈ ఉత్సవాలని ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రారంభించారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని మనం ఆ యువతకు గుర్తు చేయాల్సినందుగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను సార్.